సంఘటన జరిగిందో అందరూ కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్ గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజు కూడా కట్టుబడే ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్ట్. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈ రోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్లి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్ లో ఏమన్నా తప్పుంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఇంకోటి నువ్వు ప్రూవ్ చేయదాన్ని. కానీ అది చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా నేను అటు పోతా ఇటు పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా వాళ్ళ ఇంటికి వస్తా వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్లగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే. అన్నిటికీ తెగబడే ఈ రోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు. ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈ రోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఆళ్లగడ్డ ప్రజల్లో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ రోజు మీలో ఆళ్లగడ్డ ప్రజల్లో కూడా ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఈ రోజు మీరందరూ కూడా కళ్ళు తెరవాలా, బయటికి రావాలా. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు ఆళ్లగడ్డలో బయట పెట్టాలా. మీ ఎమ్మడి ఎంత దూరమైనా నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకటే నేను కోరేది. ఎక్కడైనా మేము ఈ చర్చకు సిద్ధపడి ఉన్నాము. మేము చేసిన ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము. మాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవస్థానాన్ని మేము మా కుటుంబం గాని మేము గాని ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒకటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈ రోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతుంది. రైట్.